ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 4వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు గురువారం. తిథి అష్టమి సాయంత్రం 6 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 16 నిమిషాల నుంచి 10 గంటల 1 నిమిషం వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుంచి 11 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 42 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు. ఈ రోజు విశేషం మార్గశిర గురువారం. ఈ మార్గశిర గురువారం రోజు లోకిళ్లన్నీ లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉంటాయి. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం అంటూ, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతిస్తూ పూజిస్తుంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికి మక్కువైనదే. ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీ వార వ్రతమే. దీన్నే గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోమని అంటారు. ఈ మార్గశిర గురువారం లక్ష్మీవార వ్రత విధానం. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాలి. ఈ నెలలో కనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి. ముందుగా ప్రాతకాలాన లేచి ఇంటి ముంగిట ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి పూజా మందిరంలో బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. మహాగణపతిని పూజించి అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ జతస్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనం, ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షతలు శిరస్సున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. అమ్మవారికి మహానైవేద్యం సమర్పించాలి. ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య, మలి సంధ్య నిద్రపోకూడదు. నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడచూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపిస్తుంది. ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో మంచి విజయం ఉంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే కృషి చేయండి. నిర్ణయాలను మార్చవద్దు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు మొదలు పెట్టండి. ఖర్చులు తగ్గించాలి. రుణ సమస్యలు పెరగనివ్వవద్దు. అపార్థాలకు తావివ్వకూడదు. ఈర్ష్య పడేవారు ఉంటారు. వృత్తిపరంగా సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఒత్తిళ్లు ఉన్నా సకాలంలో పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరాలి. అపోహలకు తావు లేకుండా పనిచేయండి. చెడు ఊహలు ఇబ్బంది పెడతాయి. ఆందోళన చెందకుండా సమిష్టిగా పోరాడితే ఫలితం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపార ఒప్పందాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనకు బయలుదేరుతారు. ఇతర నగరాల్లోని మంచి సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం నుంచి మంచి సమాచారం వస్తుంది. ఇంటికి సమీప బంధువుల రాకతో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో పని మొదలు పెట్టండి. తిరుగులేని ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాన్ని గత అనుభవంతో పరిష్కరించుకోవాలి. చంచలత్వం రానివ్వవద్దు. సమదృష్టి, మిత్రభావన శాంతినిస్తాయి. పనులను సకాలంలో పూర్తి చేయాలి. సత్కార్యాలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పారిశ్రామికవేత్తల రాబడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలు కొంతకాలం వాయిదా వేసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో కాస్త పని పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో ఒత్తిడి కలుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఎదురు చూపులు తప్పవు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. నమ్మకంతో పని ప్రారంభించండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. కొందరి వల్ల మనసుపై ఒత్తిడి కలుగుతుంది. ధైర్యంగా, శాంతంగా వ్యవహరించాలి. చంచలత్వం పనికిరాదు. అధికారుల వల్ల సమస్యలు రాకుండా తగు శ్రద్ధ వహించండి. ఆత్మీయులకు మీ సహాయం మేలు చేస్తుంది. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. సూర్య స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ కార్యాచరణను రూపొందించాలి. నిర్ణయాలను సకాలంలో అమలు చేయాలి. ధన లాభం ఉంది. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాటు జరగనివ్వవద్దు. దృఢ సంకల్పంతో పనిచేయండి. లక్ష్యం చేరువలోనే ఉంది. మేలు జరుగుతుంది. శ్రమ పెరిగినప్పటికీ దానికి తగ్గ ఫలితం పొందుతారు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలో ఏమరపాటు తగదు. బంధువుల సహకారంతో శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పట్టుదలతో ప్రయత్నిస్తే కార్యసిద్ధి ఉంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధర్మం కాపాడుతుంది. కోరుకున్నది లభిస్తుంది. ఆపదలు ఉంటాయి. తెలియని అంశాల్లోకి అడుగు పెట్టవద్దు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కొందరు పక్కదోవ పట్టించాలని చూస్తారు. వ్యక్తిగత విషయాలు ముఖ్యులతోనే చర్చించాలి. సమాజానికి మంచి చేస్తారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం పొందుతారు. అధికార లాభం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. అవరోధాలు తొలగుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. యోగ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ప్రగతి అనుకూలంగా ఉంటుంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వాహనాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరుల నుంచి ధన లాభాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. న్యాయం జరుగుతుంది. విజయాలు తలుపు తడతాయి. ప్రయత్నం మాత్రం బలంగా చేయాలి. శుభకాలం నడుస్తోంది. దోషాలు తొలగుతాయి. గృహ, భూ యోగాలు ఉన్నాయి. విజ్ఞానాభివృద్ధిని పొందే కాలం ఇది. సాధనతో సంతృప్తికర జీవితం లభిస్తుంది. ఇంట బయట కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలంతో విజయం సాధిస్తారు. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయండి. విఘ్నాలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని చేరాలి. ధర్మబద్ధంగా కృషి చేయాలి. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నాన్ని కొనసాగించాలి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. విశ్రాంతి అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. భూముల వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
ప్రభుత్వ రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు శుభవార్తను వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వయం ఉపాధిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. రాబడి సంతృప్తినిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా, సమర్థతను చాటుకుని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతిని సాధిస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట బయట విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అంతా అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కీర్తిమంతులవుతారు. ధనం అందుతుంది. ఉత్సాహంతో పనిచేయండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సమర్థతతో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. లోపాలను వెతికేవారుంటారు. కార్యసిద్ధిపైనే దృష్టి నిలపండి. ఈశ్వర ఆరాధనతో శక్తి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. ఆర్థిక వృద్ధి సూచితం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక దృఢత్వం అవసరం. గందరగోళానికి లోనవ్వవద్దు. సమిష్టి కృషి మంచి భవిష్యత్తునిస్తుంది. నిలకడగా ఉండాలి. నిర్మాణాత్మక కార్యాలు చేపడతారు. అన్నదమ్ములు, బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. పనిలో ఏకాగ్రతను కనపరుస్తారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన. వ్యవసాయదారుల ఆదాయం పెరుగుతుంది. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకప్పుడు మీ సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు ముఖం చాటేస్తారు. పని విషయంలో పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విశ్వాసంతో పనులు ప్రారంభించండి. శ్రేష్టమైన ఫలితం వస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ఒక అవకాశం త్రుటిలో చేజారుతుంది. శ్రద్ధగా పనిచేస్తే విజయం వరిస్తుంది. ఆవేశం పనికిరాదు. విశ్రమ కాలం. పొరపాట్లు జరగనివ్వవద్దు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రయాణ లాభం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. దైవబలం కొంతవరకు సహకరిస్తుంది. మానవ ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. తడబాటు లేకుండా నిర్ణయం తీసుకోండి. సంకల్ప బలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. పనిలో స్పష్టత అవసరం. మాటలో నిజాయితీ ఉండాలి. వ్యాపార లాభం సూచితం. దేనికి బద్దకించవద్దు. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కాస్త శ్రమ పడితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ధైర్యంగా మీ విధులను నిర్వర్తించండి. శుభం జరుగుతుంది. అభివృద్ధినిచ్చే కార్యాలను అన్వేషించండి. మానవ ప్రయత్నం అవసరం. అధికార యోగం ఉంది. శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమను పెద్దలు గుర్తిస్తారు. నిదానంగా వ్యవహరిస్తే గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. శక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. ఉత్తమ కార్యాచరణ చేపట్టండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. వర్తమానంలో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి. త్వరలో పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. ఆత్మస్థైర్యం సదా రక్షిస్తుంది.
విశేష కార్యసిద్ధి సొంతమవుతుంది. చాకచక్యంగా పనిచేయండి. అనుకూల ఫలితం వస్తుంది. గృహ, భూ ప్రాప్తి సూచన ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పని ఒకటి ఇప్పుడు అక్కరకు వస్తుంది. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. లక్ష్మి అష్టోత్తరం చదవండి. ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభయోగం ఉంది. సకాలంలో పనులు ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. బాధ్యతలను ఓర్పుగా నిర్వర్తించాలి. సంశయించకుండా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వివాదాల జోలికి పోవద్దు. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సూర్యారాధన మేలు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులతో ఇదివరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానచలన అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి మంచి వార్త అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది. అద్భుతమైన కార్యాచరణ ద్వారా విజయం లభిస్తుంది. ప్రతిభతో రాణిస్తారు. ఏకాగ్రతతో పనిచేయాలి. స్పష్టత ఉన్న అంశాల్లోనే ప్రయత్నించాలి. గందరగోళ స్థితి ఏర్పడనీయవద్దు. చిత్తశుద్ధి ఆపదల నుంచి రక్షిస్తుంది. మేలు చేయబోతే కష్టాలు ఎదురవుతాయి. ఖర్చులు ఉంటాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయాలి. విఘ్నాలను తప్పించుకోవాలి. ఇతరుల గురించి అతిగా స్పందించవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. చంచల నిర్ణయాలతో సమస్యలు తెచ్చుకోవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మంచి వార్తను వింటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. న్యాయబద్ధంగా చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. గృహ, వాహనాది సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో విశేష లాభం ఉంది. వ్యాపారపరంగా ఉత్తమ కాలం నడుస్తోంది. నూతన బంధాలు ఏర్పడతాయి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవ బలం కాపాడుతుంది. ఇష్టదేవతను స్మరించండి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో చిన్న చిన్న చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. శనిదేవుడికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మొత్తం మీద ఈరోజు ఈ రాశికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించండి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష కృషి చేసి లాభం పొందుతారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఉద్యోగంలో నిబద్ధత అవసరం. పెద్దల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనిచేయాలి. శత్రు శేషం ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సలహా తీసుకోవాలి. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో గిట్టని వారి వలన ఆటంకాలు ఏర్పడే అవకాశం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల్ని తీర్థ క్షేత్ర దర్శనానికి తీసుకువెళ్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కోరికలు నెరవేరుతాయి. ముఖ్య కార్యాల్లో సానుకూల ఫలితం వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుస్తుంది. కాలం వృధా చేయకుండా మంచి పనులకు వినియోగించండి. ధనయోగం పెరుగుతుంది. మిత భాషణంతో శాంతి లభిస్తుంది. నిందలు మోపేవారు ఉంటారు. ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అన్నీ సర్దుకుంటాయి. పనుల వలన రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. ఇతరుల పట్ల అతి జాలితో ఉండకండి. ఆదిత్య స్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. అధికార లాభం సూచితం. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ఆశయాలు సిద్ధిస్తాయి. మంచితనం రక్షిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తు పొందుతారు. ఆర్థిక వృద్ధి సూచితం. దగ్గరి వారితో ఆనందాన్ని పంచుకుంటారు. శాంతి లభిస్తుంది. విష్ణు ఆరాధన ఉత్తమం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త పాటించడం అవసరం. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. పాత అప్పులు తీర్చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. అదృష్టవంతులవుతారు. ధీశక్తితో ఉత్తమ ఫలాన్ని పొందుతారు. నిరంతర సాధన గొప్పవారిని చేస్తుంది. సమర్థవంతంగా మంచి భవిష్యత్తును నిర్మించే కాలమిది. ఉత్తముల సూచనలతో మేలు జరుగుతుంది. నిర్మల చిత్తంతో అవరోధాలను అధిగమిస్తారు. సమిష్టి నిర్ణయంతో మేలు కలుగుతుంది. ఆదిత్య స్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.